నమస్కారం, శుభ సాయంత్రం. మమ నామ శ్రీనివాస శర్మ. శ్రీనాథ కవిసార వంశీకులు. ఆ యొక్క వంశంలో పుట్టడం మమ జన్మ, నా జన్మ ధన్యం, మమ జన్మ ధన్యత వేదాంతం. అయితే తెలుగు సాహిత్యంలో ఒక ఒరవడిని సృష్టించిన తాతగారి వంశం అంటే ఎంతో గొప్పది. అట్లా ఇక్కడ మనకు చరిత్రపరంగా గుడ్రాజులటువంటి గజపతులు, రాజులు, మహారాజులు వాళ్ళ హయాంలో పన్ను కట్టలేక తాతగారిని బంధించారని చరిత్ర చెప్తుంది. అది వాస్తవమై ఉండొచ్చు. కానీ ఏంటంటే ఆయన శిస్తు కట్టినప్పటికీ కూడా మనకి ఈ వరప్రసాద్ వరప్రసాద్ యొక్క ఇది వంశీకులం కాబట్టి, గ్రామీణ వరప్రసాద్ వంశీకులం కాబట్టి ఈ రోజు ఈ వడ్డరాజుల యొక్క కుటుంబాలు చక్కగా దూరం ఉండాలని కోరుకుంటూ వారి వారి పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తు చదివిస్తూ ఇది అన్ని రంగాల్లో, ఇది మన వ్యాపార రంగం కానీ, విద్యా రంగం కానీ, అన్ని రంగాల్లో పిల్లలు వాళ్ళని కోరుకుంటూ, ఎందుకంటే ఆ యొక్క శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారి యొక్క తత్వమైనటువంటి ఆ యొక్క దాని మీద ఒడ్డుపల్లి అనే దగ్గర ఆయన జరిగినట్టుగా చెప్తుంది. అందుకని ఒడ్డుపల్లిలో ఎన్నో కష్టాలు పడ్డప్పటికీ ఆ ఒడ్డురాజులలో మనకి గోపరాజు అనే ఒక రాజు ఉండేవారు. వాళ్ళు చరిత్రపరంగా అంటే ఉండొచ్చు, నాకు తెలిసిన చరిత్రపరంగా 11 మంది రాజులు పరిపాలించినారని చెప్తున్నారు ఒడ్డురాజులలో. ఒడ్డురాజు వేసినటువంటి గజపతులు వాళ్ళు వేసినటువంటి శాస్త్రంలో తాతగారు వేసినవి ఉన్నాయి. కొన్నపల్లి, దగ్గుపల్లి, ఇట్లా చాలా ఉన్నాయి. అట్లా వాటిలో అలాంటి ఏది లేకుండా వారు భక్తితత్వాన్ని, వ్యక్తితత్వాన్ని, కుల మతాలు లేకుండా అందరూ సమానంగా ఉండి ప్రజలండి చైతన్యపరుస్తూ వారి వారి పిల్లల్ని బుద్ధిలోకి తీసుకొచ్చి, వెలుగులోకి తీసుకొచ్చి, వాళ్ళ వంశాలను వెలుగులోకి తీసుకొచ్చి తత్వరూపమైనటువంటి భగవత్ ఆరాధనలో ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు సర్వే విశ్వనర్స్ అంటూ అందరూ గొప్పవాళ్ళే. ముఖ్యంగా సరస్వతి సహస్ర వాగ్మీ భవే మళ్ళీ వాగ్మీ భవే అన్నట్టుగా ప్రతి ఒక్కరికి నా యొక్క ఆశీర్వచనాలు ఇస్తూ, ఎందుకంటే ఆ వంశంలో పుట్టినందుకు మా జన్మ ధన్యం కాబట్టి. ఓం అగ్నేర్భవ సుజీర్భవాయ తేజో భవ శ్రీమాన్ భవ బ్రహ్మ ఆయురాయుర్భవ ఇమే పద్మహస్తే స్కంటే వక్షస్థలే పుణ్యసుజానమానై ప్రమోదమానై అభిమన్యమానై పుత్రై పౌత్రై శ్రీవర్ధతాం దీర్ఘమాయు శతమానం భవతి శతమానం భవతి శతాయు. శుభం భూయాత్. విజ్ఞాన సుజ్ఞాన ప్రజ్ఞానమస్తు. సర్వే సుఖినః సంతు. సర్వే జనాః సుఖినో భవంతు.